హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ చికెన్ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి, జీరా రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. ముందుగా చికెన్ని ఉప్పు వేసి నీట్గా 2-3 సార్లు కడిగి నీళ్ళన్నీ వంచేసి పెట్టుకోవాలి. నేను 1 కేజీ చికెన్ని తీసుకున్నానండి. చికెన్ మ్యారినేషన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కేజీ, అల్లం వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టీ స్పూన్, నిమ్మకాయ రసం 1 ఫుల్ లెమన్, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు చికెన్లో లెమన్ జ్యూస్, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం అన్నీ వేసి చికెన్కి బాగా పట్టేలా కలిపి మూత పెట్టి 1 గంట లేదా కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 4 మీడియం సైజు ఉల్లిపాయలు, పెద్దవైతే 2 సరిపోతాయండి, 8 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, 2 రెమ్మల కరివేపాకు, 4 కాడల పుదీనా, 1 స్మాల్ బంచ్ కొత్తిమీర తీసుకుని వీటన్నిటిని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మ్యారినేటెడ్ చికెన్ 1 కేజీ, ఉల్లిపాయలు 4 మీడియం సైజ్, పెద్దవి అయితే 2, ఆయిల్ 100 గ్రామ్స్ సుమారుగా, టమాటో 1, గసగసాలు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. నేను స్టాండర్డ్ సైజ్ టేబుల్ స్పూన్ అండ్ టీ స్పూన్ వాడానండి. కడాయి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 గరిటెల నూనె సుమారుగా 100 గ్రామ్స్ వేసి కాగాక 1/2 టీ స్పూన్ షాజీరా వేసి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాక పుదీనా, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ చీలికల్లో సగం వేసి వేయించి చికెన్ను కూడా వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత టొమాటో ముక్కలను వేసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు గసగసాలు గ్రైండ్ చేసి కూరలో వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత 500 ml వాటర్ పోసి హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నీళ్లు పోసిన తర్వాత 10 నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మిగిలిన సగం పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి వేడి చికెన్ కర్రీని ఎంజాయ్ చేయండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే please subscribe, like, comment and share my video to your friends and relatives.